This right? conference will And now how be to recorded. create a login form in Python using tkinter library. Using tkinter library to create a login form using tkinter library. ఇక లైబ్రరీ ఏ వాడుకుంటున్నాం? కింటర్ లైబ్రరీ వాడుతున్నాం. ఏమేం కావాలి సార్ లాగిన్ ఫామ్ ఇవ్వాలంటే? ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే మన లేబుల్ కావాలి. ఆ లేబుల్ ఎందుకు? ఎంటర్ యూజర్ నేమ్ లేదా ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పడం కోసం. సో దిస్ ఈజ్ ద ఎంటర్ యూజర్ నేమ్ అని ఆపోజిట్ ఒక బాక్స్ కావాలి. ఈ బాక్స్ ఏమంటామంటే ఎంట్రీ ఫీల్డ్ అంట. ఎంట్రీ ఫీల్డ్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ అని ఇవ్వాలి. ఎంటర్ పాస్వర్డ్ ఆపోజిట్ లో ఎంట్రీ ఫీల్డ్. అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత ఒక బటన్ ప్రెస్ చేయాలి. ద బటన్ ఈజ్ కాల్డ్ అదే లాగిన్. లాగిన్ ఇప్పుడు ఈ లాగిన్ ఓకే అనుకో సక్సెస్ అని రావాలి. లాగిన్ ఫెయిల్ అయితే ఫెయిల్. అందులో నువ్వు ఏ ఫీల్డ్ ఎంటీ వదిలిపెట్టినా నీకు వచ్చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్. యూజర్ create a window login form. How to create a login form? What are the widgets are used? Label, text box, లేదా edit box, లేదా label, and the password field and button field. So first ఏం ఎంటర్ చేయాలి సార్? First we can develop the main program. Here the main program. This is our main program. Calling the function. What is your calling function? The function name is login form. Login form అనే ఫంక్షన్ లోకి వస్తాం. Sir, here this is the login form. Okay. నౌ దిస్ ఇస్ ద లాగిన్ ఫామ్. లాగిన్ ఫామ్లోకి రాగానే కొన్ని పెట్టుకున్నాం. గ్లోబల్ లాగిన్ స్క్రీన్ సమ్ ఏదో ఒక లాగిన్ స్క్రీన్ అని ఒకటి పెట్టుకున్నాం. తర్వాత లాగిన్ స్క్రీన్ ఈక్వల్ టు విండో అంటే దిస్ ఇస్ ద విండో. ఒక విండో పెట్టుకున్నాం. విండో ఏమన్నా దీని ఇక్కడ టీకే. అండ్ ఈ విండోకి ఏం చేస్తున్నా ఇప్పుడు నేను టైటిల్ సెట్ చేస్తున్నా. ద టైటిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్ ఫామ్ టు సెట్ ద టైటిల్. ఆ తర్వాత జామెట్రీ. జామెట్రీ అంటే ఏమన్నా మనం width and height. ఆ తర్వాత క్రియేట్ ద గ్లోబల్ వేరియబుల్స్. యూజర్ నేమ్ ఇస్ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. క్రియేట్ ద గ్లోబల్ వేరియబుల్, క్రియేటింగ్ అ మెసేజ్ వేరియబుల్, క్రియేటింగ్ ఏ పాస్వర్డ్. ఓకే, యూజర్ నేమ్ ఇస్ స్ట్రింగ్ టైప్. నిన్న ఇంటీజర్ టైప్ తీసుకున్నాం. ఇంట్ వ్యార్, ఇలా స్ట్రింగ్ వ్యార్, స్ట్రింగ్ వ్యార్, స్ట్రింగ్ వ్యార్. ఈ మూడు స్ట్రింగ్ ఫీల్డ్స్. ఒక లేబుల్ తీసుకున్నా. లేబుల్ పేరు ఏంది? లేబుల్ పేరు ఏందండి? లాగిన్ స్క్రీన్ అంటే ఏది? డబ్ల్యూ మన లాంగ్వేజ్ ప్రకారం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డబ్ల్యూ. డబ్ల్యూ ఈజ్ ఏ విండో. విండో ఈజ్ ఏ టీకే ఇంట. డబ్ల్యూ అని పెట్టాం కదా మనం. డబ్ల్యూ నిన్న మనం డబ్ల్యూ అని ఇచ్చాను. లాగిన్ స్క్రీన్ అని ఇస్తాను. ప్లీజ్ ఎంటర్ ద డీటెయిల్స్ బిలో. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలి? ఒక లేబుల్ పెట్టాను. ఇది లేబుల్. ప్లీజ్ ఎంటర్ ద బిలో. అండ్ దీనికోసం సమ్ బ్యాక్గ్రౌండ్ ఏ కావాలంటే ఆయన పెట్టుకోండి. డాట్ ప్యాక్ అంటే ఇమీడియట్గా అక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు సపరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక రో నెంబర్ కాలం నెంబర్ చెప్తే చెప్పుకోండి. అవసరం లేదనుకుంటే లైన్లో యాక్సెస్కి వచ్చేస్తుంది. అండ్ ఎంటర్ ద యూజర్ నేమ్. Username star is compulsory, and enter the text box label and enter, right, and password. And ఈ పాస్వర్డ్ మాత్రం ఏ టైప్? ఇది టెక్స్ట్ వేరియబుల్. ఇది టెక్స్ట్ వేరియబుల్. ఇది టెక్స్ట్ ఈక్వల్ టు and this is the value field. Okay, and so on. And ఇక్కడ ఏం చేస్తున్నా? After that we can call the text button. బటన్ లో టెక్స్ట్ అన్న పర్ల కమాండ్. మరి కమాండ్ ఏం కాల్ చేస్తాను ఇప్పుడు? నీ కమాండ్ దగ్గర క్లిక్ చేసి ఎక్కడే పోవాలి నాకు? దిస్ ఇస్ ద టెక్స్ట్ అండి. ఈ టెక్స్ట్ మొత్తానికి లాగిన్ అని మీకు కనిపించకుండా పైన లాగిన్ అని వస్తున్నాను. కమాండ్ ఈక్వల్ టు ఎక్కడే పంపిస్తున్నా ఇప్పుడు నేను వాట్ ఇస్ మై కమాండ్? ద కమాండ్ ఈక్వల్ టు అడిగిపోద్ది లాగిన్ అనే ఫంక్షన్. లాగిన్ అనే ఫంక్షన్ నేర్పచ్చు. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నా అసలు ఇవన్నీ తీసేయండి. మీకు వద్దు అనుకుంటే కూడా వద్దు. ఇవన్నీ ఈ ఫార్మాట్ వద్దామంటే కూడా తీసేసి దీని అవసరం లేదు. కానీ ఇప్పుడు లాగిన్ దగ్గరకు వచ్చాం. లాగిన్ దగ్గర రాగానే ఏంది? లాగిన్ దగ్గర రాగానే ఏం చెప్తున్నా? యూజర్ నేమ్లో వాల్యూ తీసుకోవాలి, పాస్వర్డ్లో వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు బోత్ ఆర్ ఎంటీ. ఫిల్ ఎంటీ ఫీల్డ్ ఫస్ట్. ఫిల్ ఎంటీ ఫీల్డ్. బోత్ ఆర్ ఎంటీ ఉండకూడదు కదా. బోత్ ఆర్ ఎంటీ ఉంటే వాటిని ఏం చేయాలి మనం? ఫిల్ చేయమని చెప్తాం. ఎంటీ ఉంటే ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు యూజర్ నేమ్ ఈక్వల్ టు, ఓకేనా, యూజర్ నేమ్ ఈక్వల్ టు ట్రానిక్స్. యూజర్ నేమ్ ఏమని రాయమంటున్నా? tronics@gmail.com అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు tronics234. అయితే లాగిన్ సక్సెస్. లేకపోతే నా లాగిన్ ఏం చెప్తున్నాను ఇక్కడ? నేను ఇక్కడ లాగిన్ ఏమంటున్నా? ఇక్కడ నేను ఫెయిల్ అని చెప్తాను. జనరేషన్ చూసుకుంటే చాలు మనం. ఓకే, రన్ ద ప్రోగ్రామ్. ఏమొచ్చింది? దిస్ ఇస్ ద లాగిన్ ఫామ్. మనం ఇచ్చిన ప్రకారం కావాలని పైన టైటిల్ ఇచ్చా. ప్లీజ్ ఎంటర్ డీటెయిల్స్ బిలో. యూజర్ నేమ్ ఈజ్ అలో. ఓకే, అండ్ ద పాస్వర్డ్ ఈజ్ సో అండ్ సో. లాగిన్.
అక్కడ ఒక లేబుల్ పెట్టుకున్నాం, లేబుల్లో డిస్ప్లే చేశాను. లేదు ఒకవేళ బోత్ ఆర్ ఎంటీ ఉన్నాయి నా కాడ, బోత్ ఆర్ ఎంటీ, ఫిల్ ద ఎంటీ ఫీల్డ్. ఏం చెప్తున్నా, బోత్ ఆర్ ఎంటీ ఇచ్చా, ఫిల్ ద ఎంటీ ఫీల్డ్. అలా కాదు, ఫస్ట్ది ఏబీసీ ఇచ్చా, ఓకే, సెకండ్ది ఎంటీ, ఏబీసీ మళ్ళీ ఏబీసీ ఏమొచ్చింది, రాంగ్ యూజర్. ఒకవేళ ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఏదో ఫిల్ చేశా, ఇక్కడ ఎంటీ ఇచ్చా, ఎంటీ. ఎప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది, మనకి tronics@gmail.com అని పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అక్కడ, tronics234 కండిషన్ మనమే ఇచ్చాం, అప్పుడు మాత్రమే యువర్ లాగిన్ ఈజ్ సక్సెస్. అదే మన క్లియర్గా, అప్పటి వరకు మన లాగిన్ అయ్యేది అక్కడ సక్సెస్ కాదు. ఇంకొక విండో, ఇంకొక కోడ్ ఓపెన్ చేయాలి, దాంట్లో ఇంకొక విండో ఓపెన్ అవ్వాలి, నో ప్రాబ్లం. అయితే ముందు అర్థమైంది క్లియర్గా, అందరికి లాగిన్ ఫామ్ అది ఎలా ఎక్స్పోర్ట్ అయిందో. దిస్ ఈజ్ అవర్ లాగిన్ ఫామ్, కంప్లీట్ లాగిన్ ఫామ్ అండి. అక్కడ ఇంకొక పేజ్కి వెళ్ళడం తర్వాత క్లియర్ నాట్ రైట్. ఓకే, నా సార్ ఇక్కడ కొన్ని వేరియబుల్స్ లాగా తీసుకున్నాం, ఇవేమన్నా కన్ఫ్యూజ్ అవుతూ అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలా రాయాలని కూడా రూల్ లేదు. ఈ ప్రోగ్రామ్ని ఓకే మెథడ్ 1 అని చెప్పి ఇలా రాయండి. సార్ ఏదో ఇచ్చారు సార్ మా ఇప్పుడు వాడిది ఇలా కాదుగా సార్ అనేటప్పుడు ఏం చేయండి అంటే, ఇన్ని ఫామ్స్ వద్దు నాకు అన్నప్పుడు, ఇన్ని ఫంక్షన్లు వద్దు అనుకునే వాళ్ళు మెథడ్ 2 సెకండ్ మెథడ్, నిన్న మనం ఫాలో అయిన మెథడ్ ఉంది కదా, నాకు ఆ మెథడే కావాలి సార్, ఈ మెథడ్ వద్దు అన్నప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ కిల్టర్ ఇంపోర్ట్ స్టార్ సో అండ్ సో, ఇది కాలేదే, అసలు ఇది లేదు, ఇది లేదు. ఓకే, డబల్ ఈక్వల్ టు పీకే ఇంటర్, లాగిన్ స్క్రీన్ కాదుగా ఇప్పుడు, డబ్ల్యూ డాట్, లాగిన్ స్క్రీన్ కాదు కదా, డబ్ల్యూ డాట్. ఓకే, డబ్ల్యూ డాట్ తర్వాత క్లియర్గా. ఓకే, అండ్ మెసేజ్లు ఇవన్నీ వేరియబుల్స్ రైట్. గ్లోబల్ వేరియబుల్ సెట్టింగ్స్ కోసం ఓకే, మెసేజ్ డాట్ సెట్. ఇక్కడ సింపుల్గా లాగిన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఉండవు. సేమ్ లాగిన్ స్క్రీన్ ఎందుకు పెట్టారు సార్, ఎక్స్ట్రా ఫంక్షన్ ఎందుకు రాశారని మనం తీసేసినాం ఇవన్నీ కూడా. బట్ దీస్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. ఎందుకు గ్లోబల్ వేరియబుల్స్, వాటిని ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి, మనం యాక్సెస్ చేసుకోవద్దు అంటే కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అవసరం కూడా లేదు. ఒకవేళ అది కూడా వద్దు అనుకుంటే తీసుకొచ్చి ఇంకా షార్ట్ కట్ చేసుకోవాలి. క్లియరా, వన్స్ వేరియబుల్ ఉందంటే ఇక్కడ ఉందంటే ఆటోమేటిక్గా అది యాక్సెస్ అవుతుంది, వాటి ఇబ్బంది లేదు. క్లియర్, మెథడ్ 1 అయినా ఫాలో అవ్వండి, మెథడ్ 2 అయినా ఫాలో అవ్వండి, మీ ఇష్టం అండి. ఇవి కాక ఇంకొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తా, ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే ఇవన్నీ చూడండి. రైట్, ఒక ప్రోగ్రామ్ చూసుకోండి, జస్ట్ మన ప్రాక్టీస్ కోసమే. ఓకే, ప్రోగ్రామ్ అయింది, ఫస్ట్ ప్రోగ్రామ్ రైట్, ఏ ప్రోగ్రామ్ మీ ప్రాక్టీస్ పర్పస్. ఇంకా రైట్, ఏ ప్రోగ్రామ్ రైట్ దట్ ఇంప్లిమెంట్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ బటన్ క్లికింగ్ యూజింగ్ ద పీకే ఇంటర్. బటన్ క్లిక్ చేయటం అంటే ఏంటి, నౌ దిస్ ద ప్రోగ్రామ్. ఓకే, బటన్ క్లిక్ ఈవెంట్ ఫ్రమ్ ద టైటిల్ ఈజ్ సెట్టింగ్, లేబుల్ ఏమాడుతున్నావు ఇక్కడ, గ్రిడ్ వాడట్లా, ఏమాడుతున్నావు బ్యాక్ అండ్ డైరెక్ట్గా వచ్చేస్తాం, ఆన్లైన్లో ఎలా ఉంటే అలా వచ్చేస్తాం మనం. సో ఫంక్షన్ వచ్చేస్తాం మన దగ్గరికి, ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాం. బటన్ B1 ఈక్వల్ టు బటన్ B1 ఈక్వల్ టు డబ్ల్యూ క్లిక్ మీ ఆన్ బటన్ క్లిక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్. బట్ ద ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఆన్ బటన్ క్లిక్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ దిస్ ఇస్ ద స్టార్టింగ్, అది అవసరం లేదు, 1 by 1 ఒకసారి చూడండి చెప్తాను నేను.
ఈ ఫంక్షన్ ఒకసారి చూసుకోండి అందరూ. ఈ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది ఫస్ట్. pk enter imported window is created window title. ఆ తర్వాత ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చా ఒకటి లేబుల్ ఇచ్చా ఏంది క్లిక్ ద బటన్ అండ్ చెక్ ద మెసేజ్ టెక్స్ట్. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఫస్ట్ ఏం వస్తుంది ఇక్కడ నాకు క్లిక్ మీ అని ఈ బటన్ క్లిక్ చేయగానే ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది మన దగ్గర ఆన్ బటన్ క్లిక్ అనే ఫంక్షన్. ఆ టెక్స్ట్ యొక్క వాల్యూ ఏం చేస్తా ఏ మార్చా బటన్ క్లిక్ ఆల్రెడీ క్లిక్ చేసావని చూపిస్తాను. జస్ట్ చెక్ ఇట్. రాసిన కోడ్ ఒకసారి చూడండి అర్థమైందిలా చెక్ చేయండి. లేబుల్ ఏమి చెక్ క్లిక్ ద బటన్ అండ్ చెక్ ద మెసేజ్ టెక్స్ట్. ఆ తర్వాత దాని ప్యాక్ అంటే రో అండ్ కాలం నెంబర్ చెప్పకుండానే డిస్ప్లే చేశాను. రో అండ్ కాలం నెంబర్ చెప్పుకోవచ్చు చెప్పకుండా డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఒక స్టేట్మెంట్ అగైన్ ద బటన్ ఏమొచ్చింది బటన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ మై టెక్స్ట్ క్లిక్ మీ అండ్ ద బటన్ ఈజ్ ప్యాక్. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా ఇది క్లిక్ చేయగానే నాకేం టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది అక్కడ బటన్ క్లిక్ వచ్చిందా చూడు. లేబుల్ 1లో అప్పుడు ఏముంది అక్కడ లేబుల్ 1లో ఏముంది అప్పుడు నాకు L1లో ఏముంది క్లిక్ ద బటన్ అని ఉంది. రన్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఏమనే వాల్యూ మారింది క్లిక్ చేయగానే బటన్ క్లిక్. సో దట్ ఈస్ కాల్డ్ ద క్లిక్ ఈవెంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కషన్ రైట్. అండ్ నౌ ద సెకండ్ ప్రోగ్రామ్ write a GUI program that creates a window with a specified background color. దేనికండి ఎంటైర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాము స్క్రీన్కి ఇస్తున్నాం. ఇప్పటిదాకా స్క్రీన్ ప్లెయిన్గా వచ్చింది కదా. ఫ్రమ్ pk enter import window is created window with window background color ని పెట్టాడు. window dot configuration ఆ విండోకి పర్టికులర్ లేబుల్కి పర్టికులర్ కలర్కి బటన్కి పీసీ పెట్టట్లా. ఇప్పుడు నేను దేనికి పెడుతున్నా పీసీ ఇప్పుడు నేను నవ్ ఐఎమ్ క్రియేటింగ్ బటన్ బ్యాక్గ్రౌండ్ కాదు ఎంటైర్ విండోకి పెడుతున్నా బ్యాక్గ్రౌండ్ లైట్ పింక్ ఎంటైర్ విండోకి ఇచ్చా అర్థం చేసుకోండి. ఇదివరకు ఇవ్వాలా మనం ఫస్ట్ టైం ఇచ్చాం దేనికి ఇచ్చా ఇప్పుడు అలాట్ చేసామా ఇప్పుడు దీన్ని. నవ్ ద వాల్యూ ఏమైందండి ఫస్ట్ ఏం జరిగింది ఇంపోర్ట్ కింటర్ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టేట్మెంట్ window is created other title window with background color. This is the title with the window with background color. The title is called the window with background color. ఆ తర్వాత W configuration విండోకి సెట్ చేస్తారు బీజీ కలర్ లేబుల్కి బటన్కి సెట్ చేశారు నిన్నామన్నా. ఇప్పుడు అవి కాదు ఇప్పుడు దేనికి సెట్ చేస్తున్నామని ఇప్పుడు నౌ టు సెట్ ద విండో కలర్. అమ్మా బ్యాక్గ్రౌండ్ ఒక పిక్చర్ ఇమేజ్ పెడదాం ఆగు గ్యారేజ్ ఉంది ఉగాది వస్తుంది రేపు అది కూడా పెట్టిస్తాను ఇమేజ్ కూడా పెట్టిస్తాను ప్లీజ్ బై నో ప్రాబ్లం. ఒక ఇమేజ్ కూడా స్టోర్ చేద్దాం. ఇమేజ్ స్టోర్ కావాలంటే ఏం పెట్టుకోవాలి చూద్దాం వస్తుంది. ఇమేజ్ స్టోర్ కావాలంటే కింటర్తో పాటు పిల్లో అనే మాడ్యూల్ కూడా ఉండాలి మన దగ్గర. దాన్ని ఇన్స్టాల్ చేద్దాం అవకాశం ఇప్పుడే చెప్తా లేదంటే మండే నాకు మోస్ట్ ప్రాబ్లం ఇప్పుడే వస్తుంది అది కూడా వచ్చేస్తుంది నో ప్రాబ్లం. ఒక విండో కూడా ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. క్లియరా ఇంతవరకు అర్థమైందా. విండో కలర్ సెట్ చేసుకోవడం. నా రైట్ ఎ GUI ప్రోగ్రామ్ టు యాడ్ అన్ ఇమేజ్ వచ్చేసింది మరి ఇప్పుడే సెకండ్ టు యాడ్ అన్ ఇమేజ్ విత్ ఎ కిండర్ విండో యాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ ఓకే రైట్ ఎ ప్రోగ్రామ్ GUI ప్రోగ్రామ్ టు యాడ్ అన్ ఇమేజ్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ సెట్ చేయాలంటే దీంట్లో ఏం కావాలండి మన దగ్గర పిల్లో ఫ్రమ్ కింటర్ బై డిఫాల్ట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది నేను రన్ చేస్తాను చూడండి. ఫ్రమ్ pk enter import star PIL అందులో ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఇమేజ్ అనేది ఇమేజ్ టీకే. నౌ లోడ్ అండ్ డిస్ప్లే అండ్ ఇమేజ్ రీప్లేస్ యువర్ లోగో PNG విత్ సో అండ్ సో ఇమేజ్ ఆర్ ఏదన్నా ఉండండి మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. లోడ్ అండ్ ఇమేజ్ అండి ఇమేజ్ ఓపెన్ నా ఇమేజ్ ఎక్కడ పెడుతున్నా
సిలో యూజర్స్లో ట్రానిక్స్ టెక్నాలజీస్లో డెస్క్టాప్ మీద ఒక ఇమేజ్ ఉంది నాది. నా ఇమేజ్ ఒకటి తెచ్చాడు పెట్టుకున్నాను ఇప్పుడు నేను, జస్ట్ మీకు అర్థం కావటం కోసం. ఓకేనా? ఓకే, ఈ ఇమేజ్ కావాలి ఇప్పుడు లోడ్ చేసిన. అండ్ ఆ ఇమేజ్ని ఎక్కడ డిస్ప్లే చేయమంటున్నా, ఏదో ఒక L1, ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే L1 అని పెట్టుకోండి. L1 అర్థమవుతుంది అందరికి క్లియర్గా. L1.pack ఉన్నా పర్లా, ఇది లేకపోయినా పర్లా, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మెయిన్ లూప్ అనేది. రైట్, క్రియేట్, దిస్ ఈజ్ ద లోడ్ ద ఇమేజ్. మరి దాన్ని ఏం చేస్తున్నా, ఆ ఇమేజ్ని ఇక్కడ రాస్తాను. ఇదేమో ఇమేజ్, ఇదేమో ఈ వర్డింగ్. లేదా I1 పెట్టుకో, I1 అని పెట్టుకో, I1 అని పెట్టుకో, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ కాల్డ్ I1 ఇమేజ్ 1. అలా ఇమేజ్ ఎన్ని ఉండొచ్చు కదా మన దగ్గర. ఇమేజ్ ఈక్వల్ టు I1. అర్థమవుతుందా క్లియర్గా అందరికీ? నా ఇప్పుడు రన్ చేయాలి ప్రోగ్రామ్, రన్ దిస్ ప్రోగ్రామ్. చిన్న ఇది కదా మనం ఇవ్వాలి కదా. అంతా ఎగ్జిక్యూట్ అవ్వద్దు కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వద్దు కదా. రన్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది ఇప్పుడు నాకు, ఇమేజ్ డిస్ప్లే అవ్వాల, ఇమేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇంకా వస్తుంది I1 అని పేరు మార్చాం కదా, ఇమేజ్ 1. వచ్చిందా లేదా? దీని సైజులు గీజులు మొత్తం నీకు ఎట్టగానో సెట్ చేసుకో. ఓకే, బాక్స్ తగ్గించుకోవడం, సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ ఇక పెట్టుకోవచ్చు. ఈ విండో హైట్ అండ్ విడ్త్ లేబుల్ ఉంది కదా, లేబుల్ దాని దగ్గర తగ్గించుకోవచ్చు మనం, ఇంకా కొంచెం దాన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు మనకి. అర్థమైందా? నాగార్జున హ్యాపీ నన్ను అడిగే ప్రోగ్రామ్ దాన్ని వచ్చేసింది అప్పుడే. నౌ ద ఐడియా ప్రోగ్రామ్ టు డిజైన్ ఏ సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ యూజింగ్ GUI ప్రోగ్రామ్ యూజింగ్ ద క్యాలిక్యులేటర్ ఎక్కడ ఎలా ఉండాలి ఏంది క్యాలిక్యులేటర్ రన్ చేసి చూపిస్తా, మీరు చేయొచ్చు హ్యాపీగా, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ బటన్స్, బటన్ 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 బటన్. ఏ రోలో ఏ ఉండాలి, ఈ రోలో 7, 8, 9 స్లాష్, ఈ రోలో 4, 5, 6, 1, 2, 3 స్లాష్, సో అండ్ సో ఇక్కడ క్లియర్ అని 0. క్లియర్ అంటే ఏం చేయాలి, ఆ టెక్స్ట్ బాక్స్ని ఆటోమేటిక్గా దిస్ ఇస్ మై లేబుల్ బటన్, ఈ లేబుల్ని ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఎండింగ్ 112 ప్లస్ 15 ఓకేనా, 7, 8, 9 స్లాష్. ఓకే, 7, 8, 9 స్లాష్ అలా ఇచ్చుకుంటూ పోవాలి. ఓకేనా, ఎలా పెట్టుకోవాలి, లేఅవుట్ క్రియేట్ చేయాలి మనం. రైట్, మీకు చూస్తే అర్థమవుతుంది అనేది చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. క్యాలిక్యులేటర్ ఇప్పటిదాకా చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ అవి. ఐటీఐ ప్రోగ్రామ్ టు క్రియేట్ లాగిన్ ఫీల్డ్ ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. లాగిన్ ఫామ్ మాడడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది కూడా అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. లాగిన్ డిఫరెంట్ లాగిన్ ఫామ్స్ చెప్పినట్టు ఏమన్నా రూల్ ఏం లేదు కదా. ఇదొక టైప్ లాగిన్ ఫామ్, ఏబీసీ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. ఇది ఒక టైప్ డిస్ప్లే చేసి లాగిన్ ఫామ్ చూసుకోండి. డిఫరెంట్ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అక్కడ. ఓకేనా, అంటే ఎప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది, ఏమి ఇస్తే నీకు కరెక్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ పెట్టాను ఇక్కడ. ఇఫ్ యూజర్ నేమ్ ఏమని ఇవ్వాలి, అడ్మిన్. పాస్వర్డ్ అని ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రానిక్స్ 234 అని ఇచ్చుకో. అడ్మిన్ అని 234 ఇస్తేనే ఓకే లాగిన్ సక్సెస్, లేకపోతే లాగిన్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ యూజర్. అడ్మిన్ అండ్ ట్రానిక్స్ 234 అని ఇవ్వాలి. నౌ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, ఇంతకుముందు ఇచ్చే 2 రకాల లాగా ఇది కూడా ఇంకో టైప్ అండి. అడ్మిన్ ట్రానిక్స్ 234 వెల్కమ్ అడ్మిన్. ఓకే, ఇందులో ఏది మిస్ అయినా లాగిన్ అడ్మిన్ అని ఇచ్చాం. ఇన్వాలిడ్ యూజర్ నేమ్. డిస్ప్లే ద మెసేజ్ బాక్స్ అక్కడ డిస్ప్లే అయ్యేది చూడండి ఇక్కడ. నౌ హియర్ టు డిస్ప్లే ద వన్ మెసేజ్ బాక్స్, షో ఇన్ఫర్మేషన్.
లాగిన్ సక్సెస్ అనేది పైన లాగిన్ ఫెయిల్ అనేది వస్తుంది. లాగిన్ ఫెయిల్ అని వచ్చి మెసేజ్, లాగిన్ సక్సెస్ అని వచ్చి వెల్కమ్ అడ్మిన్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమైనా వస్తుందో. ఓకేనా? వచ్చిందా లేదండి అక్కడ మీ దగ్గర సార్? కొంచెమైనా అర్థమైందా లేదా? ఓకే, దిస్ ఈస్ ద అనదర్ పార్ట్ టు డిస్ప్లే ద టైం డిస్ప్లే చేస్తున్నాం. ఒక్క నిమిషం. హలో, యూజింగ్ కిండర్ తోటి మనం ఏం ప్రింట్ చేస్తున్నాం చూడండి. వీఆర్ ప్రింట్ ద డిజిటల్ క్లాక్ అండి. ఏంటి ప్రోగ్రామ్ ఏంది ఇక్కడ? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ఏ డిజిటల్ టీకే ఇంటర్ఫేస్ డిజిటల్ క్లాక్. ఎలా డిజిటల్ క్లాక్ ప్రింట్ చేయాలి? ఎవ్రీ మినిట్ ఇక్కడ రెండు మాడ్యూల్స్ తీసుకోవాలి. ఇక్కడ మన 2 లైబ్రరీస్ ఉన్నారు మన దగ్గర. వన్ లైబ్రరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కింటర్ లైబ్రరీ, వన్ లైబ్రరీ ఈజ్ ఏ ఇంకా ఇంకో లైబ్రరీ ఏం కావాలి మనకి? టైం అనేది కావాలి. సో ఇది ఫంక్షన్, ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ టు అప్డేట్ ద లేబుల్. ఇదేమో క్రియేట్ ద మెయిన్ విండో, మెయిన్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్. ఏం జరుగుతుంది జాగ్రత్త చూడండి. ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. విండో క్రియేట్ చేశాను. ఈ విండోకి ఏమని ఇచ్చాను టైటిల్? డిజిటల్ క్లాక్. దాని సైజ్ కావాలంటే సైజ్ మనం సెట్ చేసుకోవడం మన ఇష్టం. డబ్ల్యూ డాట్ ఏమి ఇవ్వాలి? జామెట్రీ ఆఫ్, ఓకేనా, 400 ఇంటూ కదా, రైట్. ఆ తర్వాత ఓకే L1 ఈక్వల్ టు, ఓకే L1గా అలా ఇచ్చామండి.
L1 equal to W dot text ఏమి ఇచ్చా L1లో ఎంటీ ఇచ్చా. ఫాంట్ ఈక్వల్ సమ్ ఫాంట్ సైజు ఫాంట్ స్టైల్. స్టైల్ ఏంటి? ఈ స్టైలు. సైజ్ ఎంత? ఏదో సమ్ వాల్యూ. L1 డాట్ ప్యాక్. ఇప్పుడు ఎక్కడే పంపిస్తున్నా ఇప్పుడు నేను? దీంట్లో టెక్స్ట్ ఏమీ లేదు. బై డిఫాల్ట్ L1 టెక్స్ట్ ఈజ్ ఎంటీ. బై డిఫాల్ట్ L1 టెక్స్ట్ ఈజ్ ఎంటీ. అప్డేట్ టైం అనే ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. నువ్వేం బటన్ క్లిక్ చేయదు. ఆడికి వెళ్ళగానే నువ్వు కరెంట్ టైం తీసుకోవాలి. ఇప్పుడు ఈ టైం ఎంతో తీసుకోవాలంటే, ఇప్పుడు ఈ డేట్ ఎంతో తీసుకోవాలంటే ఏం కావాలి? డేట్ ఎంతో తీసుకోవాలంటే డేట్ టైం డాట్ టుడే. అలానే ఇప్పుడు టైం ఎంత తీసుకోవాలి? టైం డాట్ ఎస్టీఆర్. అవర్స్, మినిట్స్, సెకండ్స్. అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్. ఎస్టీఆర్ ఎఫ్ టైం ఫంక్షన్ అంటే ఏంది? స్ట్రింగ్ ఫార్మాటింగ్ టైం ఫంక్షన్ మొత్తం వచ్చి దీంట్లో ఉంది. దీన్ని ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? కరెంట్ లేబుల్ 1 డాట్ L1 డాట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కరెంట్ టైం ఇస్తాను. అండ్ ఎవ్రీ ఒకసారి 1000కి ఒకసారి 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అనుకుందాం మనం. అది అప్డేట్ అవ్వాలి దానికి. మళ్ళీ అగైన్ మళ్ళీ ఏ ఫంక్షన్ కాల్ చేస్తానా? మళ్ళీ అప్డేట్ ఫంక్షన్. రికర్షన్. దట్స్ కాల్డ్ రికర్షన్. ఆటోమేటిక్గా రికర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్లోనే ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది మన దగ్గర? అంటే ఇక్కడ కాల్ అయింది ఫంక్షన్, మళ్ళీ అప్డేట్, అగైన్ మళ్ళీ అప్డేట్, మళ్ళీ రాగానే మళ్ళీ టైం తీసుకుంటుంది, మళ్ళీ డిస్ప్లే చేస్తుంది, మళ్ళీ టైం, మళ్ళీ అప్డేట్ డిస్ప్లే. చూడండి ఒకసారి చూస్తే మీకు ఐడియా అవుతుంది. ఓకేనా? కొంచెం కావాలంటే కొంచెం షో పెట్టుకోవడం దానికి. బీసీ కలర్, అర్థమైంది? అది మన ఫార్మాట్ని బట్టి మనం రాసుకుంటాం. ఫస్ట్ ఏం జరిగింది? విండో. ఓకేనా? ఆ తర్వాత డిజిటల్ క్లాక్. ఓకే. ఆ తర్వాత జామెట్రీ 400, అగైన్ 400 మన ఇష్టం. ఆ తర్వాత బై డిఫాల్ట్ విండో మీద టెక్స్ట్ ఏమైంది అక్కడ? ఎంటీ. నో టెక్స్ట్. ఓకేనా? అగైన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇట్లా ఒక బాక్స్లో డేట్ టైం కూడా పెట్టుకోండి. ఇట్లా ఒక దగ్గర డేట్ టైం కూడా కాల్ చేసుకోవచ్చు. అగైన్ టు డిస్ప్లే ద కరెంట్ డేట్ ఏం పెడతాం? డేట్ టైం డాట్ ఎస్టీఆర్ఎఫ్ టైమ్ ఆఫ్ మంత్, ఇయర్, డే పెట్టుకోవచ్చు మనం అక్కడ. MY అండ్ F. అగైన్ రైట్. సో ఇక్కడికి వచ్చాం, ప్యాక్ వచ్చాం. ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం? అప్డేట్ ఫంక్షన్ కాల్ చేసినాం. వీడికి వచ్చింది అప్డేట్ టైం అనే ఫంక్షన్. ఆ పేరు అలా ఇచ్చాం, మన చోట పేరు పెట్టుకోవచ్చు. నౌ ద టైమ్ డాట్ ఎస్టీఆర్ఎఫ్ టైమ్, క్యాపిటల్ H ఫర్ అవర్స్, క్యాపిటల్ M ఫర్ మినిట్స్, క్యాపిటల్ S ఫర్ సెకండ్స్, పర్సంటైల్ S. ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా గుర్తు లేకపోతే డేట్ టైం అనే మాడ్యూల్లో ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ వాడాం మనం. దాన్ని చూసుకోండి. డేట్ టైం అనే మాడ్యూల్లో ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ చెప్పాను. దాని మీరు ఆల్రెడీ ఎస్టీఆర్ఎఫ్ టైం ఫంక్షన్, స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఫంక్షన్. ఓకేనా? ఈ ఫంక్షన్ అబ్జర్వ్ అయింది. ఆ టైం మాడ్యూల్లో ఇది తీసుకుంది. అండ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంది? దీనికి సెట్ చేయటం. అది టెక్స్ట్ కరెంట్ టైం పెట్టాం. ఆ తర్వాత ఆఫ్టర్ 1000 మిల్లీ సెకండ్స్. ఓకేనా? ఓకే. 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్. 1 సెకండ్ తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ? అప్డేట్. మళ్ళీ అప్డేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, తెలియకుండానే వెళ్ళిపోయి మళ్ళీ డేట్ టైం ప్రింట్ అవుతుంది, మళ్ళీ కాన్ఫిగరేషన్ సెట్ అవుతుంది, మళ్ళీ ప్రింటింగ్, మళ్ళీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్, మళ్ళీ ప్రింటింగ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రికర్షన్. You display the current date and time in the recursion format. Okay na? That is called a kinter, using kinter, right? Right. దీంట్లో ఏఎన్నా ఉండకపోతే మన దగ్గర వాటిని ఇంపోర్ట్ చేసుకోవటమే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటండి? యూజింగ్ కలర్ ప్రింటర్, కలర్ పిక్కర్. కలర్ తీసుకోవటం. మనం మాడ్యూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. నో మాడ్యూల్ నేమ్ టీకే కలర్ పిక్కర్. సో ఇప్పుడు ఏంది కదా? టీకే కలర్ పిక్కర్ ద్వారా తీసుకొని రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ క్రియేట్స్ ఎ టీకే ఎంటర్ అప్లికేషన్ దట్ అలౌస్ ద యూజర్స్ టు సెలెక్ట్ అండ్ డిస్ప్లే దేర్ ఫేవరెట్ కలర్ యూజింగ్ కలర్ పిక్కర్. సో కిండర్ నా దగ్గర బై బిల్ట్-ఇన్ వచ్చింది. ఇందాక పిల్లో ఉంది నా దగ్గర. ఇప్పుడు టీకే కలర్ పిక్కర్ అనే మాడ్యూల్ లేదు నా దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి అని? ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలని? ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను? గో టు కమాండ్ లైన్. ఐడియా ఉంది కదా?
ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? కమాండ్ లైన్ దగ్గరికి వచ్చి ఎక్కడికి పోవాలి? సిలో యూజర్స్ టానిక్స్ టెక్నాలజీస్లో యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను దానికి వెళ్ళాలండి. సిడి యాప్ డేటా, సిడి లోకల్, సిడి ప్రోగ్రామ్స్, సిడి పైథాన్. ఓకే, సిడి పైథాన్ 311 అర్థమైందా? డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఏమి ఇన్స్టాల్ చేయాలి? ఇప్పుడు నేను ఏమి ఇన్స్టాల్ చేయాలి? అక్కడ ఇప్పుడు నేను టీకే కలర్ పిక్కర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? పిప్ ఇన్స్టాల్ టీకే కలర్ పిక్కర్ గుర్తుపెట్టుకోండి. ఐసీకేఈఆర్ స్పెల్లింగ్ జాగ్రత్త చాలు. ఆటోమేటిక్గా నీకు ఆ మాడ్యూల్ అంతా ఇన్స్టాల్ అవుతుంది, వస్తుంది. పిప్ ఇన్స్టాల్ ద టీకే కలర్ పిక్కర్ మాడ్యూల్. ఇందాక నాకేమొచ్చింది ఆన్సర్ అండి? ఇందాక ఏం చెప్పింది నాకు? నా దగ్గర మాడ్యూల్ లేదని వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. మాడ్యూల్ టీకే కలర్ పిక్కర్ మాడ్యూల్ మొత్తం స్పెల్లింగ్ అని పంపించాము. టీకే కలర్ పిఐసికేఈఆర్. Module. No module name. CD CD local CD Python CD programs CD Python CD Python 311 requirement is already satisfied. ఎందుకో మాడ్యూల్ ఇన్స్టాల్ అవ్వలేదు. దాన్ని వదిలేసేయండి.